అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెడుతూ కూడా చెప్పింది వైఎస్ఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేసింది, మేము మంచి పాలన అందిస్తాం, కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డులు ఇస్తాం, అట్లాగే కార్డు వచ్చిందంటే అన్నదాత సుఖీభవ 20,000 ప్రతి సంవత్సరం వచ్చినట్టే, ₹1,00,000 బ్యాంకు రుణం వచ్చినట్టే, పంటల నష్టపరిహారం, పంటల బీమా అన్నీ వస్తాయని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో అచ్చెన్నాయుడు గారు ఇది రాతపూర్వకంగా కూడా రాశాడు. కానీ అసెంబ్లీలో చెప్పిన మాటలు కూడా అబద్ధాలుగా మార్చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వచ్చేటప్పటికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాల. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి కానీ మంత్రికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామం వచ్చినా మేము నిరూపిస్తాం, ఒక్క కౌలు రైతులకు కూడా ఇవ్వాల. కాబట్టి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొక బడ్జెట్ పెడతారు, ఆ తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ మాటలు కోటలు దాడుతున్నాయి కానీ ఆచరణ గడప దాటలా. అంటే నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో పేరుకు ముఖ్యమంత్రి మారాడు, పార్టీ మారింది, కానీ నేను వైసీపీ 2.0 పరిపాలన సాగుతుంది అనుకుంటున్నా. ఎందుకనంటే అంతకు ముందు ప్రభుత్వం 1,46,000 మందికి రైతు భరోసా ఇచ్చింది, ఓసీ కౌలు రైతులకు ఇవ్వాల. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఓసీలకి ఇవ్వకపోవటం ఏంటి, రైతులకు కులాలు ఏంటి అన్నారు. వీళ్ళు ఓసీలకే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనారిటీలకి అందరికి ఎగ్గొట్టారు కాబట్టి 2.0 ఇచ్చాం వీళ్ళకి. అట్లాగే భూ సేకరణకు సంబంధించి కూడా అంతకుముందు 4,000 ఎకరాల భూమి కరేడులో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రెడ్డి గారు షిరిడి సాయి రెడ్డి గారు బినామీ అన్నారు. ఇప్పుడు ఈ నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 ఎకరాల భూమిని షిరిడి సాయి రెడ్డి గారికి ఇచ్చారు. అంటే ఆ రెడ్డి గారు నాయుడు అయ్యాడా, చంద్రబాబు నాయుడు గారు రెడ్డి అయ్యాడో మరి తెలియదు, కానీ 4,000 ఎకరాలు 8,000 ఎకరాలకి పెంచి షిరిడి సాయి రెడ్డి గారికి ఇచ్చేశారు. లోకేష్ బాబు గారు అయితే ఆ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుంటే పగలగొట్టండి, తగలబెట్టండి, నేనున్నాను, అధికారంలో రాగానే చూస్తా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే మామూలుగా వ్యవసాయానికే కాకుండా కమర్షియల్ ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు. అందుకనే 2.0 ఇచ్చాం. అందుకనే ఒకటి కాదు, ఉద్యోగుల జీతాల విషయంలో కానీ, వాళ్ళ పిఆర్సీ విషయంలో కానీ, అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం. అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడైతే మీ ముక్కులో చీవిడి దులుస్తాం, మీ ముడ్డి కింద కుర్చీ వేస్తాం, మీ నెత్తి మీద షామియానా వేస్తామని బోర్డులు చెప్పారు. అధికారంలో రాగానే పరిష్కారం చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం చేయాల. అట్లా అన్ని తరగతులకు సంబంధించి ఈ ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే వెళుతుంది, కానీ కొత్తగా ఏమీ రాలేదు. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. లేకపోతే తెలంగాణలో కేసీఆర్ గారు కౌలు రైతులకి భరోసా ఇవ్వనంటే ఓడిచ్చారు. మోడీ కౌలు రైతులను గుర్తించనంటే ఆయనకి ఓతలు పెట్టారు. ఈ ప్రభుత్వానికి కూడా తగిన శాస్తి జరుగుద్ది. అంతవరకు తెచ్చుకోకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.